రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. జగన్ కుట్రలు చంద్రబాబు ముందు సాగవని హెచ్చరించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో వైకాపా కార్యకర్తల మధ్య గొడవ జరిగి ఒకరు హత్యకు గురైతే ప్రభుత్వానికి ఆపాదించడం దారుణమన్నారు. మీ పార్టీలో అంతర్గతంగా జరిగిన వాటిని మామేన బురదేసి దాన్ని రాజకీయ లబ్ధి చేకూర్చుకోవటం అనేది నీకు మంచిది కాదు. నీ టైంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద బురదేయటం, దానికి ప్రధానమంత్రికి లెటర్లు రాయటం, ఇప్పటి నుంచే నువ్వు మొదలుపెట్టి హత్య రాజకీయాలు నువ్వు ప్రోత్సహించి నువ్వు మా మీద బురదేయటం ఇది మంచి పద్ధతి కాదు. మీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఎదురు పార్టీ తెలుగుదేశం పార్టీ మీద వేయటం, ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. గతంలో చూసాం మీ చరిత్ర. మొదటి నుంచి కూడా ఆ రోజు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు దాన్ని కూడా రాజకీయ కోణంలో దాన్ని ప్రచారం చేసుకొని దాని ద్వారా లబ్ధి పొందాలని చూసావు. తర్వాత పోయిన గత ఎలక్షన్లో మీ బాబాయ్ హత్యని దాన్ని కూడా మామేన చేసి మీ సాక్షి పత్రికలో చాలా పెద్ద ఎత్తున రాసి దాన్ని మళ్ళీ మామేన నిందేయాలని చూశారు. మళ్ళీ ఇప్పుడు జరిగే మీ తప్పుదాల వల్ల మీ పరిపాలనలో తప్పుల వల్ల జరిగిన సంఘటనలన్నీ కూడా నిన్న మొన్న మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఈ గంజాయి బ్యాచ్లను కానీ ఇట్లాంటి వాటిని కూడా ఉక్కుపాదంతో అన్నింటిని కూడా అణచివేయాలని చూస్తున్న సంఘటన మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఇలాంటి బ్యాచ్ని అందరిని పెంచి పోషించి ఇవన్నీ కూడా జరగడానికి కారకులు ముఖ్యంగా మీరే.